ఆగండి. ఏందే గజలక్ష్మిని కూడా తీసుకుపోదామే. అదెందుకే? అది రాదు. ఏం కాదు, ఎట్లనట్లా తీసుకుపోదాం మనం. రాన్. అబ్బా లేట్ అయితే లేదా అని ఏదో ఒకటి చేసుకోవు నువ్వైతే. అయిపోదాం. గజలక్ష్మి అక్క ఉన్నావా? ఉన్నా. ఎవరు? ఓ మీరా? మిషన్ కాడికి పోతున్నాం అక్క, వస్తావాను? అబ్బా నేను రాను ఇప్పుడు, నాకు పని ఉన్నది. చెప్పినా నేను రాదని చెప్తిన్నవా? చెప్తిన్ననే నువ్వైతే. ఏమో అక్క, నువ్వు వస్తావు కావచ్చు అనుకున్నాంలే, మేమే పోయేస్తాం. ఆగో, మీరు కొన్న చీరలు చూపియకుండానే పోతాళ్ళు. ఈ చీరలు చూపియరా ఏంది? ఏం ఉత్సాహం అండి, పరిమాణాలు ఉత్సాహం. సింధు మనతో రాదటగానే చీరలు పెట్టాలట. అమ్మో, నా చీరలు చూసి ఎంత మిడుకుతుందో ఏమోనే. అదేం లేదక్క, చీర కట్టుకున్నాక చూపెడదాం అనుకున్నా. దాన్ని ఏముంది చూడు. సరే ఉండు, నేను సాప తీసుకొస్తా. ఈ చీర రేట్ ఎంతనే? 10,000 అక్క. 10,000? ఏందే గజలక్ష్మి, 10,000కే నోరు కప్పోలు తెరిచినావు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ చీర 30,000 మరి. ఇది 30,000? అవునే సింధు, నీ మొగడు చేసేది కూల్ పనేనా? 1,000 పెట్టి చీర ఎట్లా కొనిస్తాండే నీకు? కొనియకపోతే రాత్రి బువ్వ బందే. రాత్రి బువ్వ బందా? అవుగనక్క, మీ ఆయన చేసేది సర్కారు నౌకరేనా? కనీసం నువ్వు 1,00,000 రూపాయల చీర కట్టాలి. 1,00,000 రూపాయల చీరనా? నా మోహానికి 1,000 రూపాయల చీరనే దిక్కులేదు. నా మొగడు చేసేదేమన్నా కలెక్టర్ నౌకరా ఏంది? బడిలా చెప్పరాసి నౌకరి. మరి గసంటోని 2 లగ్గం ఎందుకు చేసుకున్నావు? మరి అంతకన్నా మంచిగా దొరకలేడా నీకు? ఏదో నా కర్మగాలు వేసుకున్నా కానీ మీకు లేట్ అవుతుంది, మీరైతే పోర్రి. పోతాం కానక్క, ఒక్క మాట. గిసొంటి చీరలు మీ ఆయనని కొనియాలంటే రాత్రి నీ దగ్గరకు వచ్చినప్పుడు బువ్వ బందని చెప్పు. అప్పు చేసి అయినా చీరలు కొనిస్తాడు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అవునే, చీర 300లేనా? దాంతో 10,000 ఎందుకు చెప్పినవే? ఎందుకు చెప్పినా? ఇప్పుడే ఆట మొదలైంది, చూతురు పాటు. గజలక్ష్మి, గజలక్ష్మి, స్నానం నిలబెట్టే ఊళ్ళోకి పోయేతా. ఏంటి అట్లా చూస్తాను దయవులే? ఆగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎన్ని లేపో తాను చేస్తా. నీకు నీళ్లు పెట్టడానికి, నీకు బువ్వండి పెట్టడానికి, నీ కోరికలు తీర్చడానికేనా నన్ను 2వ పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు ఏమైంది? అబ్బా, ఏం ఎరగనట్టు ఏమైందే అని అడుగుతున్నావా? నువ్వు చెప్తే కదా నాకు తెలిసేది. ఆహా, నేను చెప్తేనే తెలుస్తుందా నీకు? అయితే ఈ చీర రేట్ ఎంత చెప్పు? 500. ఎంత? ఈ చీర రేట్ ఎంత? 500 చెప్పిండు. నేను 350కి బేరం వాడినా. ఇప్పుడు ఏమైంది? 350 రూపాయలు అనిత, నువ్వు సిగ్గు అనిపిస్తలేదు? నన్ను లగ్గం చేసుకుంటప్పుడు ఏమన్నావు మా వాళ్ళతోని? నాకు గవర్నమెంట్ నౌకరు ఉన్నది, గజలక్ష్మికి ఏ కష్టం రాకుండా చూసుకుంటా అని అన్నావు. అది నమ్మే కదా నేను నిన్ను లగ్గం చేసుకున్నా. ఎన్నడన్నా నీ మోకానికి 10,000 పెట్టి పడిసిరా కొనిచ్చినవా?
నీతో నా సుఖం లేదు ఓ సంతోషం లేదు. ఇంకా ఏం తెలియని ఎడ్డో నెద్దు లెక్క నువ్వు చెప్తే కన్నా తెలిసేది అంటున్నావా? ఇంకా సిగ్గు లేకుండా 10,000 చీర అంటే మాటలా? నాది 1 నెల జీతం ఉన్నంతలా చదువుకోపోవాలి కదా లక్ష్మి. నీకు ఆ మాట అంటందుకు సిగ్గు అనిపిస్తలేదా? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నాకు రేపటికల్లా 10,000 చీరలు 10 కొనియాలి. కొనియలేదనుకో నీకు విడాకులు ఇచ్చి నేను ఇంకోని వేసుకొని పోతా చెప్తున్నా. గజలక్ష్మి నేను చెప్పేది ఏదేరా, ఎందుకే అంత పడ్డావు? ఏంది కోటేశ్వర్ బా, ఏందో రందికొద్ది ఉన్నావు? ఏం లేదు బావా, చెప్పుకుంటే రందిపోద్ది బావా. ముందైతే ఈ థమ్స్అప్ తాగు. సెల్లే ఎప్పుడన్నా నన్ను పెట్టుకున్నాను కానీ ఇంటింటికి మట్టిపోయానే సామెత ఉత్తానే వచ్చిందా చెప్పు? ప్రతి ఇంట్లో లొల్లులు ఉంటాయి. నీకు వచ్చిన కష్టం ఏందో చెప్పు బావా. నా పెళ్ళానికి రేపు 10,000 చీరలు 10 కొని అన్నట, లేకుంటే వీడాకులు ఇస్తా అంటుంది. నీ పేరే కోటీశ్వరు, నువ్వు కోటీశ్వరుని కాదని చెప్పు చెల్లెకు. చీరలు కొనియమంటే కొనియడా? ఎట్లా కొనియాడో నేను చూస్తా. లక్ష్మి బయట అన్నమైంది, తోలు కూడా నిలబడరా? నాకు ఇలా దోమలు గుట్టినా సరే నీకు ఇలా బువ్వ బందే. ఏమిటండి మీరు మాట్లాడేది? అమ్మకి అట్లకి లోపలికి రావే, దోమలు కుడతాయి. నాకు దోమలు గుట్టినా నేను ఓర్చుకుంటా, కానీ లోపలికి రాను. నువ్వు నాకు రేపు చీరలు కొనియకపోవాలి, నీ సంగతి చెప్తా. ఉన్న పళ్ళంగా 10 చీరలు కొనియాలంటే నా కిడ్నీ అమ్మాల్సిందే. నీ కిడ్నీలే అమ్ముకుంటావో నువ్వే అమ్ముడుపోతావో నీ ఇష్టం. నాకు మాత్రం చీరలే కావాలి. పోయి మూసుకొని వండుకోపో. ఈ నెల జీతం రాగానే 2,000 పెట్టి నీకు చీర కొనిస్తా, అర్థం చేసుకోవే. లోపలికి రావే. మూసుకొని పండుకోపో. నాకు అదంతా తెలియదు. నీకు ఇవాళ ఒక్కరోజే టైము, నాకు అవన్నీ చెప్పకు. లక్ష్మి డ్యూటీకి టైం అవుతుంది, ఇంత ఛాయ్ పోయి అట్నే టిఫిన్ పెట్టు. అగో టిఫిన్ పెట్టమంటే ఎక్కడ పోతున్నావేందే? నీకు నిన్ననే చెప్పిన ఇవాళ ఒక్కరోజే టైం అని. అయినా నేను నీకు పని మనిషినా అడిగిందల్లా వేసి పెట్టడానికి?
నేను షాప్కి పోతున్నా చీరలు తీసుకోవడానికి, అన్ని సెలెక్ట్ చేసి పెడతా, నువ్వు పైసలు తీసుకొని రా, సరేనా? గజలక్ష్మి నా మాటనే, పైసలు ఏమంటే ఇట్లేమైంది? నాకు అవన్నీ చెప్పకు, నువ్వు పైసలు తీసుకొని రా అంతే. ఏంటండి ఇంత ప్రశాంతంగా ఉంది? తుఫాన్ వచ్చే ముందు గింతే సమ్మగా ఉంటది. నిన్ను నేనంటే నీకు అంత చురుకనైపోయిందా? పెళ్ళాం కోరిక తీర్చలేను, నువ్వే పోగొనివి. నీకు నాకు అసలే సెట్ కాదు చెప్తున్నా. ఈ కానించి నీ దారి నీదే, నా దారి నాదే. ఇడు నన్ను ముట్టుకోకు, నువ్వు నన్ను ముట్టుకోకు చెప్తున్నా. రేపు నీకు విడాకుల నోటీస్ పంపిస్తా, సంతకం పెట్టు. ఆగే గజలక్ష్మి, నా తల తాకట్టు పెట్టారా? రేపు నీకు చీరలు కొట్టిస్తా. ఇదే లాస్ట్ ఛాన్స్. రేపు గిట్ల నేను అడిగిందల్లా కొనిలేదనుకో, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏంది బావా, మందంటేనే చిరాకు పడేటోని గ్లాసుల మీద గ్లాసులు తాగుతున్నావు? నా పెళ్ళానికి చీరల మీద ఉన్న సోయి నా మీద లేకపోయా, దాని టార్చర్ భరించలేకపోతున్నా బావా. అనవసరంగా దాన్ని రెండో పెళ్లి చేసుకున్నా. అవు బావా, టార్చర్ అంతగానం పెడుతుందా? ఓ అంతగానం టార్చర్ పెడుతుందా నిన్ను? ఒక ఉపాయం చెప్తా. ఉపాయమా? ఏది బావా? ఆ చెవి ఇటు పడే. ఏమే గజలక్ష్మి, తయారయ్యావా? షాపింగ్కి వెళ్దాం. ఇది షాపింగ్ పోదామా? అవునే పోదాం. నీకు ఎన్ని చీరలు కావాలో అని కొనుక్కో, అర్థమైందా? సరే, ఒక్క నిమిషంలో రెడీ అయ్యి వస్తా. లేట్ అయిందండి, తొందరరా. వస్తున్నా. పెండ్లికి పోంగా పిల్లిని సంకల పెట్టుకుపోయినట్టు ఈ బండి ఎందుకయ్యా? మంచిగా ఆటోలో పోదాంపా. అంతే అంటావా? అంతేపా. ఇగో మనం పోయే బట్టల షాంపు పెద్దది, అడిగి పోయినాక బిత్తిరి బిత్తిరి చేసుకుంటా, బిత్తిరి సూపులు చూడకు, అర్థమైందా? గజలక్ష్మి, నువ్వు ఎట్లా చెప్తట్లనే నేను నోరు మూసుకొని కూర్చుంటా. సరే, వాడికి పోయినాక ఈ చీర ఎంత, ఆ చీర ఎంత అని అడగకు, చెప్తున్నా. ఇక్కడ చూడండి, వాళ్ళిద్దరేటో పోతాను రే, చూసిండ్రా? అవునే, మనకేమెరకనే. ఎటు పోతాను మరి, అడుగుదాం పాండ్రు. అవు గజలచ్చక్క, ఎటో పోతాండ్రు? మా ఆయన 10,000 చీరలు 10 కొనిస్తా అన్నాడు, బట్టల షాపుకు పట్టుకుపోతుండు. అవునా? నేను చీరలు కొనుక్కున్నాక చూపెడతా గానీ జర మా ఇంటి మొక్కను అయితే చూడుర్రి, అసలే దొంగలు పడుతురు. సరేనా? పోయేస్తా అక్క. అవునే గజలక్ష్మి, ఆ సీనియర్ పిల్లలతో నీకేం సోపతే? అది మంచిది కాదు, దాంతో మాట్లాడకు. మంచిది కాదంటే అదేమన్నా లంగతనం చేసిందా, దొంగతనం చేసిందా?
అయినా అది మంచిది కాదని మీకెట్లా తెలుసు? ఎదురు ప్రశ్నలు వేయద్దు, అర్థమైందా? దాంతో మాట్లాడదంటే మాట్లాడద్దు. అవునా సింధు, ఆయన ఏందో నువ్వు తప్పు చేసినావంటాడు. ఏం చేసినవే? నేనేం చేసిండే? నేను ఏం చేస్తాను మీకు తెలియదా? పాండి లేట్ అవుతుంది పాండి. అన్న అన్నాడటే అదేమో తప్పు చేసినట్టున్నది, మనం మాట్లాడద్దు, ఆమె సోపతి పట్టద్దు. నిజమేనే, దాని సోపతిక మనకద్దు. ఈ విషయం గిట్ల మన మొగోళ్ళకి తెలిస్తే మన ఇప్పుడు స్టాప్ అవుతాయి. అసలు ఏమైంది? ఎందుకు ఎడుతున్నా అంటే నా చీరలు కనబడతలేవు. చూసుకోబా, ఏడలేవు, ఇల్లంతా తోలాడినా ఏడలేవు. ఏం చెల్లె, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటావన్న, లేక లేక నా మొగుడు 10,000 పెట్టి 10 పట్టు చీరలు కొనిస్తే ఇంట్లో ఏడ దొరకలేవు. అయ్యో చెల్లె, ఈ ముచ్చట ఎరకలేదా నీకు? ఊళ్ళో దొంగలు పడి ఊరంతా ఊరుసుకపోయినరు. వాడి బొందకు పెట్టా, వాడి సావు గాను, వాడి చేతులకు చెట్టలు పుట్ట, వాడి కాళ్ళకండి పుండ్లు గాను, వాడికి నా చీరల మీదే పడ్డదా కన్ను? లేక లేక నా మొగడు 10,000 పెట్టి 10 పట్టు చీరలు కొన్నాడు, నా చీరలే దొరికినా. ఆగు చెల్లె, కోటేశ్వర్ నిన్న తీసుకున్న 1,00,000 రూపాయలు నాయనకు పడే. బావా, నీ 1,00,000 రూపాయలతో నా భార్యకు 10 చీరలు కొనిచ్చిన. నువ్వు ఎత్తుకపోయిండు, ఏం చేయాలి నేను? నీ చీరల సంగతి నాకు అనవసరం, నా పైసలు నాకు పడే. గజలక్ష్మి, నేను చేద్దామే? నువ్వు చీరలు నా ప్రాణం తింటివి, చీరలు ఎత్తుకపోయాయి. బావను 10 చదివి అంటాడు, నేను చేద్దామే? అవును మరి, నా పైసలు నాకు పడే, లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపో. ఎంత ఉన్నంతనే కాలు కాపుకోవాలి. వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని మన బతుకు పదార్థాలు చేస్తుంది. ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర రూపాయి అప్పు చేయలేదు. నీ వల్ల నా ఇజ్జత్ మానం పోయింది. నన్ను క్షమించయ్యా, ఇంకెప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు అడగను. అన్నయ్య, ఈయనకు జీతం రాగానే నెలకు కొన్ని పైసలు ఇస్తామే, నీకు దండం పెడతా, ఆయననేమనకు. సరే చెల్లె, నీ మాట వెనకెళ్ళి నేను వెళ్ళిపోతున్నా. అద్భుతం. హాయ్, అందరికీ నమస్తే. ఈగల్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు. యాక్షన్. అవునే, పోదాం. నీకు ఎన్ని చీరలు కావాలో అని కొనుక్కో. అర్థమైతుందా? యాక్షన్. మళ్ళొకసారి. అవునే, నీకు ఎన్ని చీరలు కావాలో అని కొనుక్కో. అర్థమైతుందా? రెడీయా? రెడీ, యాక్షన్. గజలక్ష్మి, నేను చెప్పినట్టు వినాలి. ఎదురు ప్రశ్నలు వేయద్దు, అర్థమైందా? ఆమె మాట్లాడద్దు. ఓ అత్త ఎందుకు నవ్వుతున్నావు? ఎన్నిసార్లు చెప్పిండు? చాలు, నా చేయి పట్టుకో. మరి చెప్తాను.